కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. అయితే ఈరోజు మన విషయం ఏంటంటే 10 ఆజ్ఞలు మనం నేర్చుకున్నాం కదా. వాటిలో మొదటి ఆజ్ఞ ఏంటి? మొదటి 2 ఆజ్ఞలు చెప్పండి ఒకసారి. వాటిని పూజింపకూడదు. అయితే ఈ 2 ఆజ్ఞల గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. ఏమిటంటే, నీ దేవుడైన యెహోవాను నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశం అందే గాని, క్రింద భూమి అందే గాని, భూమి కింద ఉండు నీళ్ళ అందే గాని ఉండు ఏ రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు. వాటికి సాగిలపడకూడదు, వాటిని పూజింపకూడదు. ఇది ఆజ్ఞ, మొదటి 2 ఆజ్ఞలు. అయితే మనం అనుకున్న విగ్రహం వేరు, యేసుక్రీస్తు వారు చెప్పిన విగ్రహం. మనం లోక సంబంధమైన విగ్రహాలు చూస్తున్నాం, వాటికి మొక్కకూడదని చెప్పారు కాబట్టి మొక్కం. అయితే దేవుని దృష్టిలో ఆ విగ్రహాలు కాకుండా యెహెజ్కేలు గ్రంథంలో రాయబడి ఉండిద్ది ఒక మాట. ఏమనంటే, మీ మనస్సులో ఉంచుకున్నారు విగ్రహాలు అని అక్కడ దైవజనుడు మాట్లాడుతూ ఉంటాడు. అయితే మనస్సున విగ్రహాలంటే ఏమిటో మనం ఈరోజు తెలుసుకుందాం. అయితే దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది ఏమంటే, నాకంటే ఎక్కువగా నువ్వు దేన్నైతే ప్రేమిస్తావో దాన్ని నీ నుండి దూరం చేస్తానని దేవుని మాటలు సెలవిస్తా ఉన్నాయి. అయితే ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 19వ వచనం ఒకసారి చదవండి. వారి నాశనమే వారి అంతము, వారి కడుపే వారి దేవుడు. అయితే ఈ ఒక్క మాట చాలండి మనకి. వారి కడుపే వారికి దేవుడు అంట. అయితే భోజన ప్రియత్వం, అతిగా తిండి కోసమే ఎక్కువగా ప్రయత్నించటం. అంటే ఒక మనిషి బ్రతకాలంటే తినాలి కానీ తినటం కోసం బ్రతకూడదు. ఇక్కడ దేవుని వాక్యం ఏం సెలవిస్తా ఉందంటే, ఇక ఎప్పుడు వాళ్ళు వాళ్ళ పొట్ట గురించి ఆలోచిస్తారు కానీ వేరే ఆలోచన వారికి ఉండదు. వారి కడుపే వారి దేవుడు, నాశనమే వారి అంతము అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. నువ్వు మొదటిగా ప్రధానత్వం ఎవరికి ఇవ్వాలి? దేవునికే ఇవ్వాలి. నీ దేవుడైన యెహోవాను నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అయితే దేవుని కంటే ఎక్కువగా మనుషులనైనా దేన్నైనా సరే మనం ప్రేమించకూడదు. అవి నువ్వు దేవుని కంటే ఎక్కువగా దేన్నైతే ప్రేమిస్తావో అది ఒక విగ్రహం అని మీరు గ్రహించాలి. అది ఎక్కడుండే విగ్రహం? మనస్సులో ఉండే విగ్రహం. అది మన బిడ్డలైనా కావచ్చు, భర్త అయినా కావచ్చు. దేవుని కంటే ఎక్కువగా నువ్వు దేన్నైతే ప్రేమిస్తావో అది నీ మనసులో పెట్టుకునే విగ్రహంతో లెక్క, నువ్వు దాన్ని పూజించినట్టు లెక్క. అయితే దేవుని కంటే సుఖాని భావాన్ని ఎక్కువగా ప్రేమించే వాళ్ళు ఉన్నారు. 2వ తిమోతి పత్రిక 3 చూడండి. పేతురు గారు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం. అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదికులు, అజితేంద్రియులు, కూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్భాంధులు, దేవుని కంటే సుఖానుభవాన్ని ఎక్కువగా ప్రేమించువారు. అయితే మన మాటల్లో దేవుడు ఉన్నాడు కానీ మన క్రియల్లో దేవుడు లేడు. మనం ఏమంటాం? పాటలు పాడతాం ఏమని? గుండె నిండా నువ్వే. నిజంగానే మన గుండెల్లో దేవుడు ఉన్నాడా? మన హృదయాల్లో నిజంగానే దేవుడు ఉంటే ఆయన పనికే మొదటి స్థానం ఇస్తాంగా మనం. కానీ మొదటి స్థానం ఆయనకి ఇవ్వట్లేదు. మనం చాలా విషయాల్లో చూసినట్టయితే కుటుంబ పరిస్థితులు ఏంటంటే, ఎవరన్నా వ్యక్తులు వస్తే మన బంధువులు, దగ్గర బంధువులు కానీ లేకపోతే బిడ్డకు బాగాపోతేనో ఏదో ఒక రకంగా కుటుంబంలో ఎవరికన్నా ఒక వ్యక్తికి బాగాపోతే మనం మందిరానికి రావట్లేదంటే దాని అర్థం ఏంది? మొదటి ప్రాధాన్యత ఎవరికి ఇచ్చాం మనం? ఆ బిడ్డను కూడా తీసుకొని మందిరానికి వచ్చేటట్టు ఉండాలి. కానీ బిడ్డకు బాగాలేదనో ఏదో ఒక వంకతో దేవుని మందిరాన్ని పక్కన పెట్టే పరిస్థితులు ఇప్పుడున్నాయి. అయితే దేవుని వాక్యం సెలవిస్తా ఉంది ఏంటంటే, నాకంటే ఎక్కువగా నువ్వే దేన్నైతే ప్రేమిస్తావో అది నీకు ఒక విగ్రహం.
అది నువ్వు మనసులో చేసుకున్న విగ్రహం. విగ్రహాలను పూజించట్లేదు, నేనేం వేరే గుళ్ళకి వెళ్ళట్లేదు, ఎక్కడ నేను మొక్కట్లేదు అని మీరు అనుకుంటున్నారు. కానీ మీరు అనుకునే విగ్రహాలు వేరు, దేవుని వాక్యం సెలవిచ్చే విగ్రహాలు వేరు. అయితే మనం ఒకసారి చదువుదాం. మత్తయి సువార్త 10వ అధ్యాయం 37వ వచనం ఒకసారి చదవండి. మత్తయి సువార్త 10వ అధ్యాయం 37వ వచనం. తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. కుమారునైనను కుమార్తెనైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. అయితే దేవుని వాక్యమే సెలవిస్తా ఉంది. ఏమనంటే నీ తల్లినైనా తల్లిదండ్రిని సన్మానించమని మనం చదువుకున్నాం. అయితే దేవుని తర్వాతే తల్లిదండ్రులు. అది ఇక్కడ రాయబడిన మాట. ఏమని? తల్లినైనను తండ్రినైనను నాకంటే ఎక్కువ ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు. నీ కుమార్తెనైనను నీ కుమారునైనను సరే దేవుని కంటే ఎక్కువగా నువ్వు ప్రేమించావంటే దాన్ని కోల్పోవాల్సి వచ్చిందని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. మనం యాకోబు గారి విషయానికి వస్తే రాహేలు గారిని ఎంత ప్రేమించాడు యాకోబు గారు? ఆమె కోసం ఎన్ని సంవత్సరాలు కొలువు చేశాడు? యాకోబు గారు ఒక స్త్రీని ప్రేమించి ఆమె కోసం మొదట 7 సంవత్సరాలు అని చేస్తే వాళ్ళ మామ ఆమెను ఇవ్వలేదు కాబట్టి మరొక 7 సంవత్సరాలు ఆమె కోసం కొలువు చేశాడు. 14 సంవత్సరాలు ఆమె కోసం ఖర్చు చేశాడు తన జీవితాన్ని. 14 సంవత్సరాలు అంటే ఎంత జీవితకాలం? సగం జీవితకాలంలో ఆమె ఆ సమయం అంతా కూడా ఆ వ్యక్తి కోసమే వెచ్చించాడు యాకోబు గారు. అయితే రాహేలు గారితో ఎన్ని సంవత్సరాలు ఉన్నాడో తెలుసా మనకి? ఒక 2 బిడ్డలు కలిగిందాక మాత్రమే రాహేలు గారు బ్రతుకుంది. తర్వాత ఆమె చనిపోయింది. ఎందుకని? దేవుని వాక్యం ఏం సెలవిస్తా ఉంది? నాకంటే నువ్వు దేన్నైతే ఎక్కువ ప్రేమిస్తావో దాన్ని కోల్పోతావని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. మనం కొన్నిసార్లు బిడ్డల మీద విపరీతమైన ప్రేమను కనపరుస్తూ ఉంటాం. వాళ్ళు ఏమన్నా చెప్తే మందలిస్తే ఏమన్నా చేసుకుంటారని చెప్పి దేవుని విషయాలు కూడా చెప్పకుండా బిడ్డలకి అతి గారాబం చేసి వారి నాశనానికి తల్లిదండ్రులే కారణమవుతున్నారు. అయితే దేవుని వాక్యం ఏం సెలవిస్తా ఉంది? దేవుని కంటే ఎక్కువగా నువ్వు దేన్ని ప్రేమించకూడదు. అయితే మనం కొన్ని విగ్రహాలు మనసులో పెట్టుకుంటున్నావు. ఏంటి అంటే అవి రాజకీయాల గురించో మనకి కొన్ని అభిమానాలు ఉంటాయి. సినిమా రంగంలో హీరోల గురించో హీరోలనో లేకపోతే హీరోయిన్లు ఇట్లా మనకి ఇష్టమైన వాళ్ళని అతిగా ప్రేమిస్తూ వారి మీద ఒక మాట కూడా పడనేయకుండా మనం మాట్లాడతాం. ఎందుకంటే వారిని నీ మనసులో ఒక విగ్రహంగా నువ్వు పెట్టుకున్నావు కాబట్టి వారిని నువ్వు అతిగా ప్రేమిస్తున్నావు. అవసరమైతే నీ దేవుడిని ఎవరన్నా ఒక మాట అంటే నువ్వు మాట్లాడవు. ఎందుకంటే ఇక్కడేమన్నా నేను ఎక్కువగా మాట్లాడితే ప్రార్థనకి వెళ్తుంది ఎక్క మరి ఎట్ట మాట్లాడుతుంది నేను అనుకుంటారేమోనని ఆగిపోతావు. కానీ నీకు నచ్చిన ఒక హీరోని కావచ్చు లేకపోతే ఒక ఈ రాజకీయ సంబంధమైన వ్యక్తిని కావచ్చు ఎవరన్నా ఒక మాట అంటే మాత్రం మనం తట్టుకోలేము. ఎందుకంటే వారిని మనసులో విగ్రహంగా నువ్వు పెట్టుకున్నావు. దేవుని వాక్యం సెలవిస్తా ఉంది ఏంటంటే నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పైకి నేను యేసుక్రీస్తు వారినే ప్రేమిస్తున్నానని మనం అనుకుంటున్నాం. కానీ మనకు తెలియకుండానే మన హృదయంలో ఎన్నో విగ్రహాలని మనం పెట్టుకుంటున్నాం. నువ్వు ఏదైతే నీ దేవుని కంటే ఏదైతే నువ్వు ఎక్కువగా ప్రేమిస్తావో అదే నీ విగ్రహం. ఒకవేళ మనం ఇప్పుడు ఆలోచించుకోవాలి. ఏమని? దేవుని కంటే దేన్ని నేను ఎక్కువ ప్రేమిస్తున్నాను? నీ బిడ్డను ప్రేమిస్తున్నావా? అయితే నీ బిడ్డే నీ మనసులో ఒక విగ్రహంగా ఇప్పుడు ఉంది. ఒకవేళ దేవుని కంటే ఎక్కువగా నీ భర్తను ప్రేమిస్తున్నావా? అయితే ఆ విగ్రహమే నీ భర్త అనే విగ్రహం నీ మనసులో ఉంది. లేకపోతే దేవుని కంటే ఎక్కువగా ధనాన్ని ప్రేమిస్తున్నారా? లేకపోతే దేవుని కంటే ఎక్కువగా సుఖాన్ని ప్రేమిస్తున్నారా? ఈ లోకంలో కష్టపడకుండా దేవుని పని ఏమీ చేయకుండా సజావుగా సాగిపోతుందిలే మన జీవితం అని దేవుని పని పక్కన పెట్టి ఎప్పటికప్పుడు సరి చేసుకుంటూ ఇప్పుడు కాదులే సమయం ఉందిలే అని సమర్థించుకుంటూ మనం దేవుని పనిని పక్కన పెట్టి అనేక విషయాలకి ఎక్కువ సమయం ఇస్తూ ఉన్నాం. మనకు తెలియకుండానే మనం ఆయన పక్కన పెట్టేసాం ఎప్పుడు. కానీ మనం అనుకుంటున్నాం ఏమనంటే నేను పూజించేది యేసుక్రీస్తునే అని మనల్ని మనం మోసం చేసుకుంటున్నాం. కానీ దేవుని వాక్యం ఏం సెలవిస్తూ ఉంది? మనం ఏం చేయాలంటే దేవుని వాక్యాన్ని గ్రహించినప్పుడు దాని ప్రకారం నడుచుకోవాలా లేదా? నడుచుకున్నప్పుడే కదా ఆయన క్రియలు మనం చేసినట్లు లెక్క. కానీ మనం ఏం చేస్తున్నామంటే విన్న వాక్యాన్ని మన వాక్యం విన్నప్పుడు అర్థమైందని మనకి వాక్యం అర్థం అవుతుంది కానీ దాన్ని పాటించట్లా. పాటించకపోతే ఉపయోగం లేదు ఎవరికి.
ఇప్పుడు అర్థమయ్యే రీతిగా బోధించబడుచున్నప్పుడు దాని ప్రకారం నడవాలి కదా. మనం నడవట్లేదంటే దాని అర్థం ఏంది? యేసుక్రీస్తు వారిని పక్కన పెట్టేశాం. ఆయన కంటే ఎక్కువగా ఈ లోక సంబంధమైన వాటి కోసం బిడ్డల చదువులను, లేకపోతే బిడ్డల పెళ్లను, లేకపోతే ఈ లోకంలో గృహమనో, రకరకాలుగా ఎన్నో రకాలుగా మనం దేవుని పనిని పక్కన పెడుతున్నాం. దేవుని పనిని పక్కన పెట్టాము అంటే దేవుణ్ణి పక్కన పెట్టినట్టు. దేవుణ్ణి పక్కన పెట్టి నువ్వు ఏ విషయం అయితే చేస్తావో అది నీ మనసులో నువ్వు పెట్టుకునే విగ్రహం. ఆ విగ్రహాన్ని నువ్వు మనసులో పెట్టుకున్నావు అంటే అర్థం ఏంటి? దేవుని కాకుండా వేరే వాడిని నువ్వు పూజించినట్టు, వేరే దేవతను, లేకపోతే అది నీకు ఇష్టం కాబట్టేగా నీ మనసులో ఉంది. మనం లోక సంబంధంగా చూస్తే యవనస్తులు ఏమంటారు? నా మనసు నిండా నువ్వే ఉన్నావు అని. ఆ విగ్రహాలు మనం అస్సలు పెట్టుకోకూడదు. ఆ విగ్రహాలు కాదు మనకు కావాల్సింది. ఆ విగ్రహాలు ఈ లోకం మట్టుకే నీకు. అవి కూడా ఎంతవరకు అంటే కొంతకాలం. వారికి కావాల్సింది నీ దగ్గర పొందుకున్నప్పుడు వాళ్ళు ఇంకా నేను పట్టించుకునే పరిస్థితులు ఉండవు. అయితే మన కోసం ఎంత త్యాగం చేసిన యేసుక్రీస్తు వారి కోసం మనం ఏం చేస్తున్నాం? నిజంగానే ఆయన ప్రేమిస్తున్నామా? మనం నిజంగానే ఆయన పూజిస్తున్నామా? మనం అయితే మనం అనుకుంటున్నట్లు ఆయన విగ్రహం అంటే మనం అనుకున్నట్లు ఈ లోక సంబంధమైన విగ్రహాలు కాదు, కానీ మన మనసులో పెట్టుకునే విగ్రహాలను ముందు మనం తీసేయాలి. మనం ఇప్పుడు ఎవరికి మొక్కకూడదు, యేసుక్రీస్తు వారు ఒక్కడే దేవుడు అని మనం తెలుసుకున్నాం కాబట్టి ఏ విగ్రహానికి మొక్కట్లా. విగ్రహాలు తీసేసాం, మామూలుగా కనపడే విగ్రహాలు తీసేసాం. అయితే కనపడని విగ్రహాల సంగతి ఏంటి? అవి ఎవరు తొలగించాలి? నీ మనసులో ఏ విగ్రహం ఉందో నీకే తెలిసిద్ది, ఎదుటివారికి తెలియదు అది. కాబట్టి ఎప్పటికప్పుడు మన హృదయాన్ని మనం పరిశుభ్రం చేసుకోవాలి. మన హృదయం ఎవరికి ఆలయం అని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. దేవుని ఆలయం ఇది. హృదయం దేవుని ఆలయం. అయితే దీన్ని మనం ఎలా వాడాలి? మన గృహంలో చూసినట్టయితే ఎంత పరిశుభ్రంగా ఉంటే అంత మంచిది అనుకుంటాం మనం. అప్పుడే ఆ గృహంలో ఎక్కువసేపు ఉండటానికి అవకాశం ఉంటుంది. ఇల్లు శుభ్రంగా లేనప్పుడు అక్కడ ఎవరు ఉండటానికి ఇష్టపడరు. ఇంటి యజమాని అయినా సరే ముందు ఈ ఇల్లు ఊడు, శుభ్రం చేయని చెప్పి చాలాసార్లు కోపపడతారు మన మీద. ఎందుకంటే ఇల్లు శుభ్రంగా లేకపోతే మనం ఆ ఇంట్లో కాసేపు కూడా ఉండలేము. అలాగే మన హృదయం శుభ్రంగా లేకపోతే యేసుక్రీస్తు వారు మన హృదయంలో ఉండడు. కాబట్టి మనం ఏం చేయాలంటే ఎప్పటికప్పుడు మన హృదయాన్ని పరిశుభ్రం చేసుకునే బిడ్డలుగా ఉండాలి. ఏముంటాయి మన హృదయాల్లో? అనేక రకాలైన ఆలోచనలు. ప్రతిదీ కూడా మనసు ఈ మైండ్లో తలంచినది వెంటనే హృదయంలోంచి వస్తుంది. కాబట్టి ప్రతి ఆలోచన కూడా హృదయంలోంచే పుట్టిద్దని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అయితే నీ హృదయంలో అపవిత్రమైనది ఏది ఉందో నువ్వు దాన్ని తొలగించినప్పుడే పరిశుద్ధమైనది రావటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ఏం చేయాలి? ఎప్పటికప్పుడు మన హృదయంలో ఉన్న చెడుని ఊడ్చి పక్కకు వేసే బిడ్డలుగా మనం ఉండాలి. కాబట్టి మనం ఏం తెలుసుకున్నాం ఈరోజు? అసలు విగ్రహం అంటే ఏంటి? దేవుని కంటే ఎక్కువగా నువ్వు దేన్నైతే ప్రేమిస్తావో అదే నీ విగ్రహం అని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. అయితే ఇప్పుడు చూసాముగా మనం, యాకోబు గారు రాహేలు గారిని ఎక్కువ ప్రేమించాడు, దాన్ని పోగొట్టుకున్నాడు. అలాగే మనం ఇంట్లో ఇప్పుడు ఎక్కువగా తల్లి బిడ్డల్ని చాలా ప్రేమించాలి, కానీ వారే లోకంగా మనం బ్రతకూడదు. నాయకులను ప్రేమించాలి, కానీ వారే పిచ్చిగా మనం బ్రతకూడదు. నీకు అభిమానం ఉంటే నీ మనసులో ఉంచుకోవాలి, కానీ దేవుని కంటే ఎక్కువగా నువ్వు ఏది చేయకూడదు. నీకు దేవుని పని ఉన్నప్పుడు, నీ రాజకీయ నాయకుడు పిలిచినప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? మొదటి స్థానం ఎవరికి ఇవ్వాలి? నువ్వు దేవునికే ఇవ్వాలి. దేవునికి ఇచ్చినప్పుడే నువ్వు ఆయనకి మొదటి స్థానం ఇచ్చినట్టు, నువ్వు ఈ దేవుణ్ణి పూజించినట్లు లెక్క. ఏముందలే, ఈ ఒక్కరోజేగా మీటింగ్ ఉంది వెళ్ళాలని ఖచ్చితంగానే మన సొంత ఆలోచన చేసామంటే మన విగ్రహాన్ని పెట్టుకున్నట్టే మన మనసుల్లో. అయితే దేవుని వాక్యం సెలవిచ్చేది జాగ్రత్తగా ఆలకించి దాని ప్రకారం మనం నడుచుకోవాలి. ఇంకో విషయం ఏంటంటే, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న కాలాన్ని బట్టి చూస్తే సంఘాల్లో కూడా జరుగుతున్నాయి. ఈ విగ్రహాలు పెట్టుకునే వాళ్ళు సంఘాల్లో కూడా ఉన్నారు. ఏ విషయంలో పెట్టుకుంటున్నారు అంటే, తమకు బోధించే సేవకుల్ని విగ్రహాలుగా పెట్టుకుంటున్నారు. అయితే దేవుని సేవకులకు కూడా అవకాశం లేదు. ఎందుకంటే వాళ్ళు దేవునికి సేవకులు మాత్రమే వాళ్ళు దేవునికి సేవకులు మాత్రమే, కానీ దేవుడు అంతటి వారు కాదు కదా. అవునా కదా? సేవకులే దేవుళ్ళ కాదు, దేవుని కింద పరిచారకులు మాత్రమే. అయితే ఇప్పుడున్న కాలంలో
మా సేవకుడు గొప్ప, మా సేవకుడు గొప్ప అని చాలామంది ఏం చేస్తున్నారంటే ఆ సేవకుల్ని మనసులో విగ్రహాలుగా పెట్టుకున్నారు. అది ఆ సేవకులకి మంచిది కాదు, ఆ విశ్వాసులకి మంచిది కాదు. మనం ఇక్కడ ఒక సందర్భాన్ని చూద్దాం. అపోస్తుల కార్యాల గ్రంథం 14వ అధ్యాయం 17వ వచనం నుంచి ఒకసారి చదవండి. అపోస్తుల కార్యాల గ్రంథం 14వ అధ్యాయం 17వ వచనం. అయినను అపోస్తుల కార్యాల గ్రంథం 14వ అధ్యాయం 17వ వచనం నుండి, ఆయన ఆకాశం నుండి 7వ వచనం నుండి చదవనండి. లుస్త్రలో బలహీన పాదములు గల ఒకడుండెను. అతడు పుట్టినది మొదలుకొని కుంటివాడై ఎన్నడును నడువలేక కూర్చుండి ఉండివాడు. అతడు పౌలు మాటలాడుట వినెను. పౌలు అతని వైపు తేరి చూచి స్వస్థత పొందుటకు అతనికి విశ్వాసముండినని గ్రహించి, నీ పాదములు మోపి సరిగ్గా నిలుపుమని బిగ్గరగా చెప్పినప్పుడు అతడు గంతులు వేసి నడవసాగెను. జనసమూహములు పౌలు చేసిన దానిని చూచి లుకయోనియా భాషలో, దేవతలు మనుష్య రూపము తాల్చి మన యొద్దకు దిగి వచ్చి ఉన్నారని కేకలు వేసి బర్నబాకు ద్యుపది అనియు, పౌలు ముఖ్య ప్రసంగి అయినందున అతని హెర్మే అనియు పేర్లు పెట్టిరి. పట్టణముకు ఎదురుగా ఉన్న ద్యుపది యొక్క పూజారి ఎడ్లను పూదండలను ద్వారముల యొద్దకు తీసుకొని వచ్చి సమూహముతో కలిసి బలి అర్పించవలనని ఉండెను. అయితే ఇక్కడ ఒక సందర్భం జరుగుతుంది. ఏమనంటే, పుట్టిన దగ్గర నుంచి నడవలేని బలహీనమైన పాదాలు గల ఒక వ్యక్తి ఉన్నాడంట. ఎక్కడ? ఈ లుస్త్రా అనే ఒక పట్టణంలో. అయితే పౌలు గారు దేవుని వాక్యాన్ని బోధిస్తా ఉన్నారు ఆ కాలంలో. అంటే దైవ సేవకుడుగా పనిచేస్తూ ఉన్నాడు పౌలు గారు. అయితే ఈ దైవ సేవకుడు ఏం చేశాడంటే ఈ బలహీన పాదములు గల వ్యక్తిని స్వస్థపరిచాడు. ఎవరి ద్వారా స్వస్థపరిచాడు? అది పౌలు గారికి సాధ్యమైద్దా? ఒక మనిషికి ఎప్పుడూ సాధ్యం కాదు, అది దేవునికి మాత్రమే సాధ్యం. అయితే దేవుడు ఆయన కార్యాలు చేయటానికి సేవకుల్ని వాడుకుంటాడు ఆయన పని నిమిత్తం. అయితే ఆయన మనుషులు ఆయన మాట వినకపోతే జంతువులను సహితం వాడుకునే దేవుడు ఆయన. అక్కడ ఎవరి చేత ఎవరు వాడబడ్డారు అనేది ముఖ్యం కాదు, కానీ ఆ వ్యక్తి ద్వారా కార్యం జరిగించింది ఎవరు అని మనం ఆలోచించాలి. ఇక్కడ ఏం జరిగిందంటే పౌలు గారు వాక్య ప్రసంగం చేస్తున్నప్పుడు ఇక్కడ బలహీన పాదములు గల ఒక వ్యక్తి ఉన్నప్పుడు ఆ వ్యక్తి దగ్గర విశ్వాసం ఉందని సేవకుడికి అర్థమైనప్పుడు ఆయన దగ్గరకు వచ్చి స్వస్థపరచమని అడిగినప్పుడు ఈ సేవకుడు యెహోవా నామాన్ని బట్టి ఆయన్ని స్వస్థపరిచాడు. ఆయన లేచి నడవమనగానే ఆ వ్యక్తి లేచి, చిన్నప్పటి నుంచి కూడా లెగవని వ్యక్తి పైకి లేచి నడిచాడు. అయితే ఈ జరిగిన అద్భుతాన్ని బట్టి వెంటనే ఇప్పుడు దాకా కళ్ళు లేని వారికి కళ్ళు ఇచ్చారు. వాళ్ళ ముందే ఇట్లా అద్భుతాలు చేసేసరికి ఇక్కడున్న ప్రజలు ఏమంటున్నారంటే, దేవతలు మనుష్య రూపాన్ని దాల్చుకొని ఇక్కడికి వచ్చారని చెప్పి వీళ్ళని ఏం చేశారంట, ద్యుపది యొక్క పూజారి ఎడ్లను పూదండలను ద్వారముల యొద్దకు తీసుకొని వచ్చి సమూహముతో కలిసి బలి అర్పింపవలనని ఉండెను. బలులు అర్పించాలనుకున్నారంట. ఆ కాలంలో దేవునికేగా బలులు అర్పించింది. అయితే వీళ్ళు ఏం చేశారు, దేవుళ్ళు వీళ్ళే అని చెప్పి బలిని అర్పించాలని అన్ని సిద్ధం చేసుకున్నారంట. అయితే ఆ సేవకులు ఏం చేస్తున్నారు, కిందకు ఒకసారి చదవండి. అపోస్తలులైన బర్నబాయు పౌలును ఈ సంగతి విని తమ వస్త్రములు చింపుకొని సమూహములోనికి చొరబడి, అయ్యలారా, మీరెందుకు ఇలాగ చేయుచున్నారు? మేము కూడా మీ స్వభావము వంటి స్వభావము గల నరులమే. మీరు ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి ఆకాశమును భూమిని సముద్రమును వాటిలో ఉండు సమస్తమును సృష్టించిన జీవము గల దేవుని వైపు తిరగవలనని మీకు సువార్త ప్రకటించుచున్నాము. చాలండి. అయితే ఈ సేవకులు ఏం చేస్తున్నారు, వాళ్ళు అనుకున్నారు, వాళ్ళకి తెలియదు, కానీ ఈ సేవకులు వెంటనే ఆ విషయాన్ని గ్రహించి చెప్పారా లేదా?
ఏమని? మేము మనుషులు మాత్రమేనయ్యా, మమ్మల్ని దేవుడు వాడుకున్నాడంతే, మేము దేవుళ్ళం కాదని చెప్పి వెంటనే తిరస్కరించారు. వాళ్ళకి వాస్తవానికి వాళ్ళు ఒప్పుకున్నట్టయితే వాళ్ళని పెద్ద ఊరేగించి మామూలుగా ఘనత పొందేవాళ్ళు కాదు. అక్కడున్న పరిస్థితి అలాగుంది. ఏంటంటే వీళ్ళు స్వస్థపరిచారు కాబట్టి వీళ్ళే దేవుళ్ళని అక్కడున్న ప్రజలు చేశారు. అయితే ఆ సేవకులు, నేను దేవుణ్ణి కాదు, నాకంటే గొప్పవాడు నా దేవుడు, నేను ఆయన ద్వారా మాత్రమే ఈ కార్యం చేశానని ఈ సేవకులు ఏం చేశారంటే తిరస్కరించారు, ఘనత పొందడానికి తిరస్కరించారు. అయితే మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఇప్పుడున్న దైవ సేవకులు కూడా ఈ విషయాన్ని అందరికీ చెప్తే చాలా బాగుండిద్ది. దైవ సేవకులు కూడా చాలా మంది ఈ విషయాలు చెప్పట్లేదు. ఏమనంటే, నన్ను కాదు మీరు పొగడాల్సింది, నా పక్షాన ఉన్న దేవుణ్ణి మాత్రమే, ఆయనకు మాత్రమే ఘనత రావాలని ఏ సేవకుడు ఈ విషయాలు చెప్పట్లేదు. అయితే మనం గ్రహించాల్సింది ఏంది? ఇక్కడ సేవకుడినా గణపరచాల్సింది దేవుణ్ణా? సేవకుల్ని గౌరవించాలి. ఒక విషయాన్ని చెప్పినప్పుడు అపార్థం చేసుకోకూడదు, మనం దాన్ని ఆలోచించాలి. మొన్నే కదా సేవకులను అపహాస్యం చేయకూడదు అనే సబ్జెక్ట్ చెప్పింది, మళ్ళీ ఎంతలోనే ఏంది అనుకోమాకండి. ఎవరికి ఇవ్వాల్సిన ఘనత ఎంత ఇవ్వాలో అంతే ఇవ్వాలి. దేవునికి మించి మనం చెప్పింది మాత్రమే చేయాలి. అంతకు మించి ఎక్స్ట్రాలు మనకి ఏది చేయడానికి మనకి బైబిల్ గ్రంథంలో లేదు. మనం చెప్పింది మాత్రమే చేయాలి. ఏమనంటే, నీ దైవ సేవకుల మాట నువ్వు ఖచ్చితంగా వినాలి, వారి మాటను అంగీకరించాలి, వారు చెప్పినట్లు నడవాలి, వాళ్ళకి మామూలుగా వందనాలు చెప్పొచ్చు, వారిని గౌరవించాలి, మీరు వారికి ఆతిథ్యం ఇవ్వాలి, నీ సేవకుడు చెప్పినట్టు నువ్వు చేయాలి. కానీ వారికి సాగిల పడకూడదు, వారికి మొక్కకూడదు. కొంతమంది మొన్న ఈ మధ్య ఒక వ్యక్తి వచ్చాడు, వేరే పనులకు వచ్చారంట మన ఊరికి. అయితే సేవకుడి దగ్గరకు వచ్చి ప్రార్థన చేసుకోవడానికి వచ్చి ఆ వ్యక్తి ప్రార్థన అయిపోయిన తర్వాత మొత్తం ఇంకా సాష్టాంగ పడి మొక్కుతున్నాడు కాళ్ళు. అయితే ఇలా చేయకూడదు, దేవునికి మాత్రమే చేయాలని వెంటనే సేవకుడు చెబితే ఆయన అంటున్నాడు, మా ఊర్లో ఇలాగే చేస్తారయ్యా, మా ఊర్లో పాస్టర్ గారు వచ్చి ప్రార్థన చేస్తే ఆయనకి ఇట్టానే కాళ్ళు మొక్కుతాం మేము అని అక్కడున్న సేవకుడు చెప్పాడంట. అయితే అది చాలా తప్పండి. దేవునికి మాత్రమే మనం దేవుని కాళ్ళు మాత్రమే పట్టుకోవాలి. మనకి గౌరవం ఉంటుంది తల్లిదండ్రుల మీద. ఊరకట్ట వాళ్ళ ఆశీర్వాదం తీసుకోవాలంటే కాళ్ళ దగ్గర వంగొచ్చు, ఆశీర్వాదం తీసుకోవచ్చు, అది తప్పు లేదు. కానీ వాళ్ళనే దేవుళ్ళలా మనం పూజించకూడదు. కొంతమంది వాళ్ళకి ఇచ్చిన డబ్బును బట్టో కొంతమంది సహాయం చేస్తారు, రాజకీయ నాయకులు సహాయం చేస్తారు మనకి. అప్పుడు మనం ఏమంటాం, దేవుళ్ళలాగా వచ్చిపోయా, ఇంక ఈయనే నాకు సమస్తం అన్నట్టు అంతా ఇంకా వాళ్ళ మీదే ఆధారపడి వాళ్ళనే ఎక్కువ చేస్తా అలా బ్రతుకుతాం మనం. అయితే నీకు వారి ద్వారా సహాయం చేపించింది ఎవరు? దేవుడు. దేవుడు ఆ వ్యక్తికి ఆలోచన కలిగించకపోతే నీకు సహాయం ఎక్కడి నుంచి రాదు. కాబట్టి మొదటి స్థానాన్ని మనం దేవునికే ఇవ్వాలి. మొదటి స్థానం దేవునికి ఇవ్వకుండా ఎవరికి ఇచ్చినా సరే, కుటుంబాల్లో మొదటిగా మనం ఎన్నో ప్రేమలు అనురాగాలు చూసేది ఎక్కడ? కుటుంబంలోనే. అయితే దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, నాకంటే ఎక్కువగా నీ తల్లిదండ్రులనైనాను నీ పిల్లలనైనాను నువ్వు చూస్తే వారిని కోల్పోతావని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. యాకోబు గారు యోసేపుని చాలా ప్రేమించాడు, వాళ్ళ అన్నల కంటే కూడా ఎక్కువ ప్రేమించాడు. విచిత్రమైన నిలువుటంగిని కుట్టించాడని బైబిల్లో రాసింది. అయితే యోసేపు గారిని ఎంత దూరం చేశాడు తండ్రి? చిన్న వయసులోనే దొంగల చేతికి అప్పగింపబడి వాళ్ళ అన్నల చేత తిరస్కరింపబడి వేరే ప్రాంతానికి వెళ్ళి చెరసాల్లో జీవించి వారిద్దరు కలుసుకునేసరికి ఎంత టైం పట్టిందంటే సగం జీవితమే అయిపోయింది. అయితే దేవుని కంటే ఎక్కువగా ఒకవేళ మీరు మీ బిడ్డలను ప్రేమిస్తున్నారేమో, మీ కుటుంబంలో ఉండే వ్యక్తులు ఎవరినైనా సరే, నీ సహోదరులైనా కావచ్చు, నీ తల్లిదండ్రులైనా కావచ్చు, లేకపోతే ఈ లోక సంబంధమైన నాయకులైనా కావచ్చు, హీరోలైనా కావచ్చు, ఎవరైనా సరే దేవుని కంటే ఎక్కువగా నువ్వు ఎవరినైతే ప్రేమిస్తావో వారు నీ హృదయంలో విగ్రహంగా ఉన్నారు, నువ్వు వారిని పూజిస్తున్నావని అర్థం. కాబట్టి మనం ఏం చేయాలి? ఈ హృదయంలో ఉండే విగ్రహాలని తీసేయాలి. ప్రతి మనిషిని ప్రేమించాలి, గౌరవించాలి, కానీ వారిని పూజించకూడదు. పూజించటానికి అర్హుడు దేవుడు మాత్రమే, అది సేవకులతో సహా. మరలా చెబుతున్నాను, సేవకులు కూడా మొక్కకూడదు. సేవకులకు వందనాలు చెప్పాలి, వారి మాటను గౌరవించాలి, కానీ కాళ్ళకు మొక్కకూడదు. దేవునికి మాత్రమే మనం మొక్కాలి. పూజించాల్సింది ఎవరిని? మనకు అన్ని కలిగించిన సృష్టికర్తని, మన పుట్టించిన దేవుణ్ణి, మనకు సమస్తాన్ని ఇచ్చేవాళ్లే దేవుళ్ళు. కానీ మనుషులు దేవుళ్ళు కాదు. వాళ్ళని దేవుళ్ళు మీరు చేయకండి. మీకు ఒక సహాయం చేశారని చెప్పి మీరే మా దేవుడు అని మీరే చేస్తున్నారు వాళ్ళ విగ్రహాలని.
అయితే వాళ్ళు దేవుళ్ళు కాదు, నీ దేవుడు నువ్వు చేసిన ప్రార్థనను బట్టి వారి ద్వారా నీకు ఒక సహాయాన్ని అనుగ్రహిస్తాడని మీరు నమ్మాలి. మీరు దేవుని కంటే ఎక్కువ దేన్నైతే ప్రేమిస్తారో దాన్ని మీ విగ్రహంగా మీరు భావించాలి. మీరు ఆ విగ్రహాలన్నీ మీ హృదయంలోంచి తీసేయాలి. మీ హృదయంలో ఆ విగ్రహాలు ఉంటే యేసుక్రీస్తు వారికి అక్కడ చోటు లేదు. యేసుక్రీస్తు వారు ఎక్కడ పడితే అక్కడ ఉండడు. ఆయన పరిశుభ్రమైన హృదయం ఉన్న చోటే ఆయన ఉంటాడు. మీ హృదయాల్లో యేసుక్రీస్తు ఉండాలంటే మీ హృదయంలో ఉన్న చెత్తని ముందు మీరు తీసేయాలి. మన హృదయంలో అనేకమైన పాపపు ఆలోచనలు ఎలా పడితే అలా ఆలోచించి ఈ హృదయాన్ని ఒక డస్ట్బిన్ లాగా చేసాం మనం ఇప్పుడు. అయితే క్రీస్తు రక్తం ద్వారా కడగబడిన మనం మన హృదయాన్ని కడుక్కున్నాం బాప్తీసం తీసుకున్న తర్వాత. మరలా దానిలో లోక సంబంధమైన వాటిని నింపకూడదు. నింపితే అది అపరిశుభ్రమైన ప్రదేశం అయిపోతుంది. అటువంటి ప్రదేశాల్లో మనం ఉంటామా? ఉండవు. అలాగే దేవునికి కూడా ఒక చక్కని ప్రదేశాన్ని నీ హృదయంలో నువ్వు ఇవ్వాలి. నువ్వు హృదయంలో చక్కని ప్రదేశాన్ని ఇవ్వాలంటే ఆ హృదయం అంతా పరిశుభ్రంగా ఉండాలి, అక్కడ ఏమీ ఉండకూడదు. కాబట్టి ఈ లోక సంబంధమైన వాటి గురించి ఆలోచించి ఈ లోకంలో ఎన్నాళ్ళు బ్రతుకుతాం మనం ఎవరికైనా తెలుసా? ఇంతకు ముందు అయితే 50-60 సంవత్సరాలు బ్రతికేవాళ్ళేమో, ముసలోళ్ళు అయినాక చనిపోయేవాళ్ళు. కానీ ఇప్పుడు ఒక వ్యక్తి ఎలా చనిపోతున్నా కూడా తెలియట్లా. కూర్చున్న వ్యక్తి కూర్చున్నట్టే చనిపోతున్నాడు. కాబట్టి ఈ లోక సంబంధమైన వాటి కోసం దేవుణ్ణి పక్కన పెట్టి ఆయన అవమానపరిచే పనులు మనం చేయకూడదు. మన ఆజ్ఞ ఏమిటి? నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. ఇందాక మనం చదువుకున్న కొంతమంది కంట వారి కడుపే వారికి దేవుడు అంట. తినటానికే పుట్టామన్నట్టే ఎక్కువ ఇంకా తినేవాటి గురించి వాళ్ళు ఆలోచిస్తారంట. అలా కూడా చేయకూడదు. నువ్వు దేవునిచ్చిన దాంట్లో తృప్తి పడుతూ ఆయన ఇచ్చిన జీవితాన్ని ఆయన కోసం ఖర్చు పెట్టే బిడ్డలుగానే మనం ఉండాలి. మనకి ఏది ముఖ్యమైనది? ఇప్పుడు ఎవరిని ముఖ్యంగా చూడాలి? ఎవరికి మొదటి స్థానం ఇవ్వాలి? మనం దేవునికే మొదటి స్థానం ఇవ్వాలి. ఇప్పుడు మీరు ఆలోచించుకోవాలి ఏమనంటే నీ హృదయంలో ఏమేమి విగ్రహాలు ఉన్నాయి. అది నీ బిడ్డలైనా కావచ్చు, భర్త అయినా కావచ్చు, నాయకులైనా కావచ్చు, ఎవరైనా సరే దేవుని కంటే ఎక్కువగా నువ్వు ఎవరినైతే ప్రేమిస్తావో, ధనాన్నైనా సరే. ఇప్పుడు అదే ఎక్కువ మంది ఆలోచించేది ఏంటంటే ఎలా సంపాదించాలి. ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్న అవసరాలను బట్టి ఇంకా ప్రాకులాడుతున్నారు ధనం కోసం. దేవుని వాక్యం సెలవిస్తా ఉంది ఏంటంటే నువ్వు ఎక్కువగా దేన్నైతే ప్రేమిస్తావో దాన్ని నీకు దూరం చేస్తానంట దేవుడు. నువ్వు ఎంతైతే పోరాడుతావో అంత దాన్ని దూరం చేస్తానని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. కాబట్టి మనం మొదటి స్థానాన్ని దేవునికి ఇచ్చే బిడ్డలుగా మనం ఉండాలి. విగ్రహాలంటే బయట కనిపించే విగ్రహాలు కాదు, మీ మనసులో ఉన్న విగ్రహాలను ముందు తీసి పారవేయాలి. అలాగని బయట విగ్రహాలను పూజించమని కాదు, అసలు ఎవరిని పూజించకూడదు. యేసుక్రీస్తు వారు ఒక్కడే దేవుడు, ఆయన్ని మనం పూజించాలి, ఆయనకు మనం సాగిలపడాలి. ఎందుకంటే మనకి జీవితాన్ని ఇచ్చింది ఎవరు? ఆయన. పుట్టించకపోతే మనం ఇక్కడ ఉంటావా? ఒకవేళ బ్రతికినా ఇక్కడ నుంచి ఉన్నాము, ఆరోగ్యంగా ఉన్నామంటే దానికి కారణం ఎవరు? ఆయన ఇచ్చిన కృపను బట్టే మనం అందరం ఇక్కడ సమకూడి ఆయనకు మొరపెట్టే బిడ్డలంగా మనం ఉన్నాం. కాబట్టి కృతజ్ఞత కలిగి జీవించే వారంగా మనం ఉండాలి. అయితే ఇశ్రాయేలీలు కృతజ్ఞత కలిగి జీవించారా? జీవించాల. మోషే గారు లేకపోయేసరికి ఏం చేశారు? బంగారు ఒక దూడను చేసుకొని ఈయనే మా దేవుడు అన్ని ఆహారాన్ని అడిగింది ఎవరిని అడిగారు? దేవుణ్ణి అడిగారు. ఆహారాన్ని, మన్నాన్ని కురిపించాడు, తిన్నారు. మంచినీళ్ళు లేవంటే మంచినీళ్ళు ఇచ్చాడు. బండను కొట్టి అక్కడ నీటిని కలిగించిన దేవుడు. అయితే మాకు మాంసం లేదని అడిగితే పూరేళ్ళ పక్షులను పంపించి వారి మాంసపు కోరికను తీర్చిన దేవుణ్ణి వాళ్ళు ఏం చేశారో చివరికి ఆయన అవమానపరిచి ఈ దూడే మమ్మల్ని నడిపించింది ఎప్పటి వరకు, ఈ దూడే మమ్మల్ని బ్రతికించిందని ఒక విగ్రహాన్ని చేసుకొని దాన్ని పూజించారు. అలాగే మనం కూడా యేసుక్రీస్తు వారి దగ్గర మనకు అవసరం ఉన్నప్పుడే వచ్చి ఆ అవసరం తీరిపోయిన తర్వాత లోకంలో ఉన్న మనుషులు చెప్పిన మాటలు విని ఆయన పక్కన పెట్టేస్తున్నాం. దేనికోసమైనా సరే అనేక రకాలైన వాటి కోసం పెట్టేస్తున్నాం. ఒక్క కారణం అని ఏం చెప్పలేం మనం. ఒకసారి ఒక కారణం, ఇంకోసారి ఇంకో కారణం. ఒకసారి నీ బిడ్డ గురించి, ఒకసారి నీ భర్త గురించి, రకరకాలుగా నువ్వు పెట్టేది ఎవరిని? పక్కన యేసుక్రీస్తు వారిని. ఎటు నుంచి వచ్చినా సరే నువ్వు ఆయన్నే పక్కన పెడుతున్నావు, ఆయనకి మొదటి స్థానం ఇవ్వట్లేదు. నీ హృదయంలో ఉన్న విగ్రహాలని ముందు తీసి బయటకు పారేయాలి. కాబట్టి ఈరోజు సారాంశం మీకేమర్థమైంది? నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశం అందే గాని, క్రింద భూమి అందే గాని, భూమి కింద ఉండు నీళ్ళ అందే గాని ఉండు దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు. విగ్రహాలు చేసుకునేవాళ్ళు చెక్కతోనో రాయితోనో విగ్రహాన్ని చేసుకోవటం కాదు, మనసులో ఉంటాయి మనకు విగ్రహాలు. ముందు వాటిని తీసి పారేయండి. ఆ విగ్రహాలను తీసి పారేసినప్పుడే నువ్వు నీ దేవుడైన యెహోవాకు మొదటి స్థానం ఇచ్చినట్టు లెక్క.
దయచేసి. మీకు అర్థమైందా? విగ్రహాలు ఎక్కడున్నాయి? ఇప్పుడు మనసులోనే ఉన్నాయి విగ్రహాలు. ఒక్కొక్క బిడ్డలు చదువుని ఎక్కువగా ప్రేమిస్తారు, అది కూడా విగ్రహమే. అయితే దేవుడు ఇవ్వాలి చదువుని, ఆయన ఇవ్వాలి జ్ఞానాన్ని. మొదటి స్థానం ఆయనకి ఇవ్వండి. తర్వాత మీరు ఏమి అడిగినా అడగపోయినా సరే మీ అక్కర్లు ఎరిగిన దేవుడు ఆయన. మీకు ఏది అవసరం ఆయనకి తెలుస్తుంది కాబట్టి ప్రతిదీ మీకు ఆయన అనుగ్రహిస్తాడు. మనం అడిగేది ఆయనకు అనుకూలమైనదైతే, మన హృదయాల్లో నీతిగా బ్రతుకుతూ ఆయన యథార్థవంతులుగా మనం బ్రతికితే మనం అడగక ముందే మన అక్కర్లు ఎరిగిన దేవుడు ఆయన. కాబట్టి మొదటి స్థానాన్ని మీరు ఆయనకి ఇచ్చినప్పుడు ఆయన కూడా మీకు ఏది కావాలో మీరు చెప్పకముందే తెచ్చిచ్చే దేవుడు ఆయన. మీ ప్రార్థనలు ఆలకించే దేవుడు ఆయన. అయితే మనం ఆయనకు మొదటి స్థానం ఇవ్వకపోవటం వల్లే ఏమీ పొందుకోలేకపోతున్నాం. నిజంగానే లోక సంబంధంగా అన్నీ ఉంటాయి మనకు. మరీ చెప్పమాకండమ్మ, బిడ్డలకు బాగపోతే అట్టొస్తారు, మీ బిడ్డలకు బాగపోతే తెలిసిద్ది అని మీరు అనొచ్చేమో. నా బిడ్డలకు బాగపోయినా సరే నేను వాళ్ళని తీసుకొని చర్చికి వస్తాను. ఎందుకంటే తగ్గించేది ఎవరు? ఆయనే తగ్గించాలి. ఆయన ఏది పెట్టినా ఆయనే పెట్టాలి. ఆయనకి తెలియకుండా ఈ భూమి మీద ఏమీ జరగదు. ఆ విషయాన్ని మనం గ్రహించినప్పుడు ఎలా తీసేస్తాడో మనకు తెలియదు, మనకు తెలియకుండానే ఆయన తీసేస్తాడు. ఎప్పుడు? ఆయన పనిని మనం చేసినప్పుడు మన పనిని ఆయన చేస్తాడనే విషయాన్ని మీరు గ్రహించండి. మొదటి స్థానాన్ని మీ హృదయాల్లో మొదటి స్థానాన్ని మీ తండ్రి అయిన దేవునికి మాత్రమే ఇవ్వండి. అది ఎవరైనా కావచ్చు. ఈ భూలోక సంబంధమైన రిలేషన్షిప్ అంటే రక్త సంబంధాలు. మొదటి స్థానాన్ని మనం చాలా మందికి ఇస్తాం, అలా ఇవ్వకూడదు. మొదటి స్థానాన్ని దేవుడికి ఇచ్చిన తర్వాతే ఎవరికైనా ఇవ్వండి. అప్పుడే మీరు నా దేవుడైన యెహోవా నువ్వేనయ్యా అని ఒప్పుకున్నట్టు లెక్క. లేకపోతే ఆయన పక్కన పెట్టి ఇష్టానుసారంగా మనంతట మనం ఆలోచించుకుంటాం. కొన్ని ఇలా చేయకపోతే అలాలే, కనీసం అందరు చేసినట్టన్నా చేయాలని మనం ఆలోచించుకుంటాం. కానీ మన లెక్కలకి దేవుని లెక్కలకి చాలా తేడా ఉంది. మనం ఎవరి లెక్కలు చేస్తే పరలోకానికి వెళ్తాం? మన లెక్కలా దేవుని లెక్కలా? దేవుని లెక్కలే చేయాలి, ఆయన చెప్పిందే చేయాలి. మన ఇష్టానుసారంగా మనం ఏది చేయకూడదు. అయితే ఇక్కడ ఇంకొక మాట చదువుదాం. మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 23వ వచనం ఒకసారి చదవండి. మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 23వ వచనం. తిరుగుబాటు చేయుట సోదె చెప్పుట అను పాపంతో సమానము, మూర్ఖతను అగపరచుట మాయా విగ్రహము గృహదేవతను పూజించుటతో సమానము. అయితే చాలండి, ఒక్క మాట చాలు. మూర్ఖతను అగపరచటం ఏంటంట? మాయా విగ్రహములను గృహ దేవతలను పూజించుటతో సమానము. ఇంకొక విషయం ఏంటంటే, ఇక్కడ విగ్రహాన్ని పూజించటం అంటే బొమ్మకు మొక్కటమే కాదు, మూర్ఖత అంటే ఏంటి? వీడు మరీ మూర్ఖుడ్రా అంటాం మనం కొంతమందిని. ఎవరినంటాం? ఎవ్వరి మాట వినరు, మూర్ఖులు. వారు అనుకున్నదే వాళ్ళు చేస్తారు, అది మూర్ఖత. ఎన్నిసార్లు చెప్పినా కానీ వాడు గ్రహించడు, అటువంటి వాడినే మూర్ఖుడు అంటారు. అయితే ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది ఏంటంటే, మూర్ఖతను అగపరచటం కూడా నువ్వు విగ్రహాన్ని పూజించినట్టే లెక్కంట. అర్థమైందా మీకు ఈ మాట? మూర్ఖత అంటే ఏంటి? ఎవరు చెప్పినా కానీ లెక్క చేయకపోవటం, తిరుగుబాటు చేయటం, మూర్ఖుల్లాగా. ఇంకా వారు అనుకున్న దానికంటే పక్కకి ఎవరెన్ని చెప్పినా కానీ తొలగరు. కొంతమంది కఠినంగా ఉంటారు, ఇటువంటి వాళ్ళనే మూర్ఖులు అంటాం. ఇంకెవడు చెప్పినా వినడరా వాడు మూర్ఖుడు అని చాలాసార్లు మనం వినే ఉంటాం ఈ పదం. అయితే దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే, మూర్ఖతను అగపరచటం కూడా మాయా విగ్రహాలు గృహ దేవతలను పూజించిన వాటితో సమానమని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి ఈరోజు మనం తెలుసుకున్న విషయాల్లో ఏమేం చేయకూడదు? దేవుని కంటే ఎక్కువ స్థానాన్ని ఎవరికి ఇవ్వకూడదు. తల్లిదండ్రులైనా కావచ్చు, మీ బిడ్డలైనా కావచ్చు, మీ కుటుంబంలో ఉన్న ఎవరైనా కావచ్చు, మీ ధనమైనా కావచ్చు, మీ ఆశ, మీ ధనమైనా కావచ్చు, మీ నాయకులైనా కావచ్చు, మీరు సినిమాల్లో చూసే హీరోలైనా కావచ్చు. మీరు ఒకవేళ పైకి ఎవరికి చెప్పకుండా మనసులో పెట్టుకున్నారేమో వాళ్ళ మీద ప్రేమని, అది కూడా ఒక విగ్రహం అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. మొదటి స్థానాన్ని మీ దేవుడైన యెహోవాకు మాత్రమే ఇవ్వండి. అప్పుడే మీరు
నీ దేవుడైన యెహోవాను నేనే, నేను తప్ప వేరొక దేవుడు లేడు అనే మాటకి న్యాయం చేసిన వారు అవుతారు. మీ హృదయాల్లో దేవుని కంటే ఎక్కువగా దేన్నైతే ప్రేమించారో అది ఒక విగ్రహంగా ఉంటుంది. కాబట్టి ఈ విగ్రహాలను మీరు తీసేసినప్పుడే మీరు ఈ ఆజ్ఞను పాటించినట్టు లెక్క. బయట విగ్రహాలు కాదు, మీ మనసులో ఉండే కొన్ని విగ్రహాలు. దేవుని కంటే ఎక్కువగా దేన్ని ప్రేమిస్తున్నావు? ఇప్పుడు మీకు అర్థమై ఉండొచ్చు ఎన్ని విగ్రహాలు ఉన్నాయో, ఏమేమి విగ్రహాలు ఉన్నాయో. ఎవరి హృదయాల సంగతి వాళ్ళకే తెలిసిద్ది. మీరు దేవుని దగ్గర ఒకవేళ ఇప్పటి వరకు మాకు ఈ విషయం తెలియదయ్యా, తెలియక చేసాము, దయతో మమ్మల్ని క్షమించండి అని ఒకవేళ దేవుని కంటే ఎక్కువగా మీరు దేన్నైతే ప్రేమించారో ఆ విషయమే మీరు ప్రార్థించండి. అప్పుడు దేవుడు ఖచ్చితంగా మీ ప్రార్థన ఆలకించి మిమ్మల్ని క్షమించే దేవుడు ఆయన. తెలియని పాపం ఏదైనా క్షమింపబడిద్ది కానీ తెలిసి చేసిన పాపం ఏది క్షమింపబడదు. కాబట్టి మీరేం చేయాలి? తెలిసి ఏ పాపం చేయకూడదు. దానికి మీరు ఖచ్చితంగా లెక్క అప్పజెప్పవలసిన వారై ఉన్నారు. 10 ఆజ్ఞలు నేర్చుకున్నాం మనం. కాబట్టి మనం ఈ 10 ఆజ్ఞల గురించి పూర్తి వివరణ మీకు తెలియజేయాలని నేను ఈ మొదటి 2 ఆజ్ఞల గురించి ఈరోజు మాట్లాడాను. మీకు అర్థమైందా? విగ్రహాలను పూజించకూడదు. ఏ విగ్రహాలు అవి? మన మనసులో ఉంటాయి విగ్రహాలు. ఏమేమి ఉంటాయి? ధనమైనా అవ్వచ్చు, మీ బిడ్డలైనా అవ్వచ్చు, మీ నాయకులైనా అవ్వచ్చు, చివరిగా చెప్పుకున్నా మీ పాస్టర్లైనా అవ్వచ్చు. దైవ సేవకులను కూడా మొక్కకూడదు. ఎవరికి మీరు సాగిలపడకూడదు. దేవునికి ఒక్కడికే మీరు సాగిలపడాలి. ఆయన్నే గొప్ప చేయాలి. దైవ సేవకుల కోసం దేవుణ్ణి కూడా పక్కన పెట్టి ఎక్కువ సార్లు మా సేవకుడు అనే మాట వినపడుతుంది కానీ మా దేవుడు అనే మాట వినపడట. ఇప్పుడున్న రోజుల్లో మేము అక్కడికి వెళ్తాం, అక్కడ ప్రార్థన బాగా జరిగిద్ది, మా సేవకుడు బాగా చెబుతాడని మొదటి స్థానం సేవకుడికి ఇస్తున్నావు కానీ దేవునికి ఇవ్వట్లేదు. ఈ విషయాన్ని ఎవరో గమనించట్లా. ఇది కూడా ప్రేమ అనుకుంటున్నాం మనం. కానీ మీరు చిన్న చూపు చూస్తున్నారు. ఎవరిని చూస్తున్నారు? ఎవరిని పక్కన పెట్టారంటే దేవుణ్ణి పక్కన పెట్టి దైవ సేవకుని ఎక్కువ చేశారు. దేవుణ్ణి పక్కన పెట్టి మీ బిడ్డల్ని ఎక్కువ చేశారు. దేవుణ్ణి పక్కన పెట్టి మీ ధనాన్ని ఎక్కువ చేశారు. దేవుణ్ణి పక్కన పెట్టి మీ నాయకుల్ని ఎక్కువ చేస్తున్నారు. ఈ విషయాలు మీరు గమనించాలి. దేవుని కంటే ఎక్కువగా దేన్నైతే ప్రేమిస్తారో అది మీకు దూరం చేయబడిద్దని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. మీరు చదువుకున్నారు ఇందాక మత్తయి సువార్త 10వ అధ్యాయం 37వ వచనంలో ఏముంది? నాకంటే ఎక్కువగా తన తల్లినైనను తండ్రినైనను తన కుమారునైనను కుమార్తెనైనను ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు, వాడిని నేను అంగీకరించను అని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. కాబట్టి ఎక్కువగా దేవుని కంటే ఎక్కువగా మీరు దేన్ని ప్రేమించొద్దు. ప్రేమించారంటే దాన్ని కోల్పోవాల్సి వచ్చిందని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. కాబట్టి మీరు గ్రహించాల్సిన విషయం ఏంటంటే మొదటిగా మన హృదయాల్లో ఉండే విగ్రహాలని తీసివేయాలి. మన హృదయాల్లో ఉండే విగ్రహాలను తీసివేసినప్పుడే మనం మన దేవుడైన యెహోవాని పూజించిన వారము.